నెక్స్ట్ టాపిక్ టైప్స్ ఆఫ్ జాయింట్స్. టైప్స్ ఆఫ్ జాయింట్స్. టైప్స్ ఆఫ్ జాయింట్స్. మనకు సిలబస్లో తీసుకున్నట్టయితే కీళ్ళ రకాలు అని ఇవ్వడం జరిగింది. మనకు ఎగ్జామ్లో కీళ్ళ రకాలు, కీళ్ళ రకాలు, టైప్స్ ఆఫ్ జాయింట్స్, కీళ్ళ రకాలు. మరి కీళ్ళు తీసుకున్నట్టయితే మనకు సాధారణంగా జనరల్గా చెప్పుకునే కీళ్ళు అనేటువంటి రెండు రకాలు, కదలని కీళ్ళు, కదలే కీళ్ళు అని చెప్పుకోవడం జరుగుతుంది అన్నట్టు. కానీ మనకు ఫిజికల్ ఎడ్యుకేషన్ పర్పస్లో తీసుకున్నట్టయితే మనకు నిర్మాణ పరంగా కానివ్వండి, విధి పరంగా కానివ్వండి, విధిని నిర్మాణాన్ని ఆధారంగా చేసుకొని మనకు రెండు రకాలుగా వర్గీకరించింది. అది దాంట్లో ఫస్ట్ వన్ తీసుకున్నట్టయితే మనకు నిర్మాణం ఆధారంగా, నిర్మాణం ఆధారంగా, నిర్మాణం ఆధారంగా కీళ్ళ రకాలు, కీళ్ళ రకాలు అంటే స్ట్రక్చర్ అండి. స్ట్రక్చర్, స్ట్రక్చర్ ఆఫ్ జాయింట్స్ లేదా స్ట్రక్చర్ ఆఫ్ జాయింట్స్ క్లాసిఫికేషన్, క్లాసిఫికేషన్ లేదా జాయింట్స్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ స్ట్రక్చర్ జాయింట్స్ క్లాసిఫికేషన్. మనకు తీసుకున్నట్టయితే నిర్మాణం ఆధారంగా, నిర్మాణ ఆధారంగా కీళ్ళ రకాలు ఎన్ని అంటే ఇక్కడ నిర్మాణం ఆధారంగా తీసుకున్నప్పుడు కీళ్ళు అనేటువంటిది 3 రకాలు, 3 టైప్స్. అంటే స్ట్రక్చరల్ క్లాసిఫికేషన్ అంట, స్ట్రక్చరల్ క్లాసిఫికేషన్ ఆఫ్ జాయింట్స్ అని చెప్పొచ్చు అన్నట్టు. అంటే మనకు నిర్మాణం ఆధారంగా కీళ్ళు ఎన్ని రకాలంటే 3 రకాలండి. ఒకటి ఫైబ్రస్ జాయింట్స్, ఫైబ్రస్ జాయింట్స్. రెండో తీసుకున్నట్టయితే కార్టిలేజినస్ జాయింట్స్, కార్టిలేజినస్ జాయింట్స్. నెక్స్ట్ మనం తీసుకున్నట్టయితే సైనోవియల్ జాయింట్స్, సైనోవియల్ జాయింట్స్ అని 3 రకాలు. ఫైబ్రస్ అంటే తంతుయుత కీళ్ళు, తంతుయుత కీళ్ళు. ఇది కార్టిలేజినస్ అంటే మృదులాస్థి కీళ్ళు అంటారు, మృదులాస్థి కీళ్ళు. నెక్స్ట్ సైనోవియల్ జాయింట్స్. ఏంటిదండి? సైనోవియల్ జాయింట్స్. మరి సైనోవియల్ జాయింట్స్ అనేటువంటి తీసుకున్నట్టయితే మనకు దాన్ని ఇంగ్లీష్లో కూడా మనకు తీసుకున్నదే సైనోవియల్ జాయింట్స్ అంటాం, తెలుగులో కూడా తీసుకున్నదే సైనోవియల్ జాయింట్స్గానే పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. ఇవి సైనోవియల్ జాయింట్స్, సైనోవియల్ కీళ్ళు అంటారు. ఇవి 3 రకాలు. దేని ఆధారంగా మనం తీసుకున్నాం? నిర్మాణం ఆధారంగా తీసుకున్నట్టయితే, నిర్మాణం ఆధారంగా తీసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ స్ట్రక్చర్, నిర్మాణం ఆధారంగా కీళ్ళు అనేటువంటి 3 రకాలు. ఒకటి ఏంటండి? ఫైబ్రస్ జాయింట్, ఫైబ్రస్ తంతుయుత కీళ్ళు అంటారు. రెండవది ఏంటిది ఇక్కడ? కార్టిలేజినస్. ఏంటిదండి? కార్టిలేజినస్ జాయింట్స్, మృదులాస్థి కీళ్ళు. థర్డ్ వన్ తీసుకుంటే సైనోవియల్ జాయింట్స్ అనేటువంటి 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది అన్నట్టు. మరి నెక్స్ట్ మనం ఇంకోటి ఏమనుకున్నాం? రెండవది మనం తీసుకున్నట్టయితే, రెండవది తీసుకుంటే ఇక్కడ ఏంటిది ఇక్కడ అంటే నిర్మాణం ఆధారంగా, నిర్మాణం అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏంటిది అంటే ఇక్కడ మనకు విధి ఆధారంగా కీళ్ళ వర్గీకరణ. అక్కడనేమో మన నిర్మాణం ఆధారంగా కీళ్ళ వర్గీకరణ.
అదే నిర్మాణం ఆధారంగా, ఇక్కడనేమో పని లేదా ఫంక్షన్ లేదా విధి ఆధారంగా అంటే ఫంక్షనల్ క్లాసిఫికేషన్. జాయింట్స్ ఫంక్షనల్ క్లాసిఫికేషన్. జాయింట్స్ ఫంక్షనల్ క్లాసిఫికేషన్. ఫంక్షనల్ క్లాసిఫికేషన్. విధి ఆధారంగా మనకు కీళ్ళ వర్గీకరణ. మనం ఏం చూసాం ఫస్ట్? నిర్మాణం ఆధారంగా అంటే ఇక్కడ జాయింట్స్ స్ట్రక్చరల్ క్లాసిఫికేషన్. ఇక్కడ తీసుకున్నట్టయితే జాయింట్స్ స్ట్రక్చరల్ క్లాసిఫికేషన్. ఫస్ట్ వన్ ఏంటి? నిర్మాణం ఆధారంగా కీళ్ళ వర్గీకరణ. దాన్ని మనం తీసుకున్నట్లయితే జాయింట్స్ స్ట్రక్చరల్ క్లాసిఫికేషన్. జాయింట్స్ స్ట్రక్చరల్ క్లాసిఫికేషన్. ఇక్కడ ఏం తీసుకున్నట్టు? రెండోది తీసుకున్నట్టు ఇక్కడ ఇది ఒకటి తీసుకున్న. రెండోది ఏంది? జాయింట్స్ ఫంక్షనల్ క్లాసిఫికేషన్. మనకు సిలబస్లో ఉన్నటువంటిది తీసుకుంటే ఫంక్షనల్ అండ్ స్ట్రక్చరల్ క్లాసిఫికేషన్ ఆఫ్ జాయింట్స్ అని సిలబస్లో ఇచ్చాడు. విధి ఆధారంగా, నిర్మాణం ఆధారంగా కీళ్ళ రకాలు అని అడగడం జరిగింది. అంటే నిర్మాణం పరంగా తీసుకుంటేనేమో 3 టైప్స్ ఉన్నవి మనకు. అదేవిధంగా విధి ఆధారంగా తీసుకున్నా కూడా ఎన్ని ఉన్నాయంటే, నిర్మాణం ఆధారంగా తీసుకున్నా, విధి ఆధారంగా తీసుకున్నా కూడా 3 రకాలు. నిర్మాణం ఆధారంగా ఎన్ని రకాలు? 3. ఫైబ్రస్ ఫైబ్రస్ జాయింట్స్, కార్టిలేజినస్ జాయింట్స్, సైనోవియల్ జాయింట్స్ అని 3 రకాలు. అదేవిధంగా విధి ఆధారంగా కీళ్ళ యొక్క వర్గీకరణ. దేని ఆధారంగా మనం తీసుకున్నట్టయితే విధి ఆధారంగా కీళ్ళు ఎన్ని రకాలు అంటే 3 రకాలు. ఏంటి అండి మనకు తీసుకున్నట్టయితే? ఒకటి మనకు తీసుకున్నట్టయితే మనకు విధి ఆధారంగా అయితే ఎన్ని రకాలని చెప్పుకున్నాం? నిర్మాణం ఆధారంగా 3 రకాలు. మరి విధి ఆధారంగా కూడా ఎన్ని రకాలు అంటే 3 రకాలుగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. మరి అవి విధి ఆధారంగా తీసుకున్నట్టయితే మనకు ఒకటి ఏంటిది? ఇక్కడ ఒకటి సినార్థ్రోజులు. దీని ఇంగ్లీష్లో సినార్థ్రోసిస్. నెక్స్ట్ రెండోది తీసుకున్నట్టయితే ఆంఫిఆర్థ్రోజులు. అంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ ఆంఫిఆర్థ్రోజులు, దీని ఇంగ్లీష్లో ఆంఫిఆర్థ్రోసిస్. 3 డయార్థ్రోసిస్. ఇవి 3 రకాలు. దీని ఆధారంగా మనం తీసుకున్నట్టయితే విధి ఆధారంగా తీసుకుంటే ఎన్ని రకాలు అంటే 3 రకాలండి. విధి ఆధారంగా తీసుకుంటే 3 రకాలు అన్నట్టు. ఏంటి అవి? సినార్థ్రోజులు అని, రెండోది ఆంఫిఆర్థ్రోజులు అని, మూడోది డయార్థ్రోజులు అంటారు అన్నట్టు. మరి సినార్థ్రోజులు అంటే ఏంది? ఇక్కడ తీసుకున్నట్టయితే సినార్థ్రోజులు, ఆంఫిఆర్థ్రోజులు, డయార్థ్రోజులు అంటే మనం ఏమనుకున్నాం? విధి అనుకున్నాం. ఇక్కడ విధి ఏంది మరి అంటే సినార్థ్రోజులు అంటే మనకు కదలిక లేని అని అర్థం. కదలిక లేని కీళ్ళు అన్నట్టు. కదలిక లేని కీళ్ళు సినార్థ్రోజులు అన్నట్టు. అదేవిధంగా మనం తీసుకున్నట్టే ఆంఫిఆర్థ్రోజులు అంటే స్వల్ప కదలిక కలిగిన కీళ్ళు. అవేమో
కదలిక లేని, నాట్ మూవబుల్ అన్నట్టు. ఇక్కడ అంటే కదలిక లేని అంటే అర్థమైంది, నాట్ మూవబుల్, నాట్ మూవబుల్, నాట్ మూవబుల్. అదే స్వల్ప కదలిక అంటే స్లైట్లీ మూవబుల్, స్లైట్లీ మూవబుల్ అన్నట్టు, స్లైట్లీ మూవబుల్ జాయింట్స్, స్లైట్లీ మూవబుల్ జాయింట్స్ అన్నట్టు. నెక్స్ట్ వన్ డయార్థ్రోజులు అన్నట్టు. డయార్థ్రోజులు అంటే ఫ్రీలీ మూవబుల్ అంటే స్వేచ్ఛా కదలిక, స్వేచ్ఛా కదలికలు కలిగిన, కదలికలు కలిగిన కీళ్ళు, స్వేచ్ఛా కదలికలు కలిగిన కీళ్ళు అంటే ఇంగ్లీష్లో ఫ్రీలీ మూవబుల్, ఫ్రీలీ మూవబుల్ జాయింట్స్, ఫ్రీలీ మూవబుల్ జాయింట్స్, ఫ్రీలీ మూవబుల్ జాయింట్స్ అన్నట్టు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నిర్మాణం పరంగా 3 రకాలు. మనకు సింపుల్గా తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు FCS, అదేవిధంగా తీసుకున్నట్టయితే SAD అని రాసుకున్నా సరిపోద్ది అన్నట్టు మనకు గుర్తుంచుకోవడం కోసము. అంటే ఫైబ్రస్ జాయింట్స్, కార్టిలేజినస్ జాయింట్స్, నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే సైనోవియల్ జాయింట్స్ అని. అదే ఇది దేని ఆధారంగా, స్ట్రక్చర్ ఆధారంగా, ఇదే ఆధారంగా ఫంక్షన్ ఆధారంగా తీసుకుంటే స్ట్రక్చర్ బేస్డ్ ఆన్ స్ట్రక్చర్, బేస్డ్ ఆన్ స్ట్రక్చర్, బేస్డ్ ఆన్ ఫంక్షన్, బేస్డ్ ఆన్ స్ట్రక్చర్. విధి ఆధార నిర్మాణం ఆధారంగా, ఇదైతేనేమో విధి ఆధారంగా, ఇదైతేనేమో విధి ఆధారంగా. ఎన్ని రకాలండి? 3 రకాలు. ఇక్కడ కూడా ఎన్ని రకాలు? 3 రకాలు. ఫైబ్రస్ కార్టిలేజ్, కార్టిలేజినస్ ఫైబ్రస్ జాయింట్, కార్టిలేజినస్ జాయింట్స్, థర్డ్ వన్ సైనోవియల్ జాయింట్స్ అని. మరి విధి ఆధారంగా తీసుకున్నట్టయితే సినార్థ్రోజులు, ఆంఫీ ఆర్థ్రోజులు, డై ఆర్థ్రోజులు. ఏంటిదండి? డై ఆర్థ్రోజులు అని 3 రకాలుగా విభజించండి. అంటే ఫైబ్రస్ జాయింట్స్ అన్నీ కూడా మనకు సినార్థ్రోజులే. ఫైబ్రస్ అన్నీ కూడా ఏంటి? సినార్థ్రోజులే. అంటే ఫైబ్రస్ కార్టిలేజ్ లేదా సినార్థ్రోజులు. అదేవిధంగా ఫస్ట్ వన్. సెకండ్ వన్ తీసుకునే కార్టిలేజినస్ జాయింట్స్ లేదా ఆంఫీ ఆర్థ్రోజులు. థర్డ్ వన్ తీసుకున్నట్టయితే సైనోవియల్ జాయింట్స్ లేదా డయార్థ్రోజులు అన్నట్టు. డయార్థ్రోజులు అంటే ఇక్కడ ఇవి కదలిక లేని, కదలిక లేని అంటే ఫైబ్రస్ జాయింట్స్ అన్నీ కూడా సినార్థ్రోజులే. ఫైబ్రస్ జాయింట్స్ అన్నీ కూడా సినార్థ్రోజులే. అదే కార్టిలేజినస్ జాయింట్స్ అంటే మృదులాస్థి కీళ్ళన్నీ కూడా ఆంఫీ ఆర్థ్రోజులే, ఆంఫీ ఆర్థ్రోజులే. సైనోవియల్ జాయింట్స్ లేదా సైనోవియల్ కీళ్ళు అన్నీ కూడా డయార్థ్రోజులే అని అర్థము. అంటే ఈ యొక్క ఫైబ్రస్ జాయింట్స్ అనేటువంటి కదలిక లేనివి, ఇక్కడ స్వల్ప కదలిక కలిగినవి, స్వల్ప కదలిక కలిగినవి. నెక్స్ట్ వన్ తీసుకున్న థర్డ్ వన్ తీసుకున్నట్టయితే సైనోవియల్ జాయింట్స్ తీసుకున్నట్టయితే లేదా డయార్థ్రోజులు తీసుకున్నట్టయితే స్వేచ్ఛా కదలిక, స్వేచ్ఛా కదలిక, స్వేచ్ఛా కదలిక కలిగినటువంటి, స్వేచ్ఛా కదలిక కలిగినటువంటి కీళ్ళు అన్నట్టు. స్వేచ్ఛా కదలిక కలిగినటువంటి కీళ్ళు ఇవి మనకు విధి ఆధారంగా అదేవిధంగా నిర్మాణం ఆధారంగా తీసుకుంటాయి. మరి ఈ జాయింట్స్ అనేటువంటివి ఏవి మనకు తీసుకుంటే ఈ యొక్క ఫైబ్రస్ లేదా సినార్థ్రోజులు లేదా మనకు కార్టిలేజినస్ జాయింట్స్ లేదా ఆంఫీ ఆర్థ్రోజులు, అదేవిధంగా సైనోవియల్ జాయింట్స్ లేదా మనకు డయార్థ్రోజులు అనేటువంటివి తీసుకుంటే మళ్ళీ వాటిలో వివిధ రకాలనేటువంటివి ఉంటవి. దీనిలో మళ్ళీ ఇక్కడ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఫైబ్రస్ కార్టిలేజ్ లేదా సినార్థ్రోజులు, దీనిలో మనకి ఇంకా మళ్ళీ 3 టైప్స్ అనేటువంటివి ఉంటాయి. దీనిలో తీసుకున్నట్టయితే 2 టైప్స్ ఉంటాయి. దీనిలో తీసుకున్నట్టయితే 6 టైప్స్ అనేటువంటివి ఉంటాయి. ఏది? ఫైబ్రస్ లేదా తంతుయుత లేదా సినార్థ్రోజులులో ఎన్ని రకాలు ఉంటాయి? 3 రకాలు అనేటువంటివి ఉంటాయి. ఎన్ని రకాలు ఉంటాయండి?
3 రకాలనేటువంటివి ఉంటవి అన్నట్టు. ఎన్ని రకాలు ఉంటాయి? 3 రకాలు. సూటర్స్ అని, సింకాండ్రోజులు అని, గోంఫోజులు అని 3 రకాలనేటువంటివి ఉంటాయి. అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే కార్టిలేజినస్ అంటే మృదులాస్థి లేదా ఆంఫీ ఆర్థ్రోజులు అనేటువంటి 2 టైప్స్గా ఉండమనేటువంటి జరుగుతుంది. సిండెస్మోజులు అని, సింఫైసిస్ అని. అదేవిధంగా తీసుకున్నట్టయితే సైనోవియల్ జాయింట్స్లో 6 టైప్స్ అనేటువంటి ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 6 టైప్స్. ఏంటి అంటే పివోట్ జాయింట్ అని, బాల్ అండ్ సాకెట్ జాయింట్ అని, ఇంజ్ జాయింట్ అని, గ్లైడింగ్ జాయింట్ అని, కాండిలాయిడ్ లేదా ఇలియోప్సిడ్ జాయింట్స్ అని లేదా శాడిల్ జాయింట్స్ అని మొత్తం 6 టైప్స్ అనేటువంటి ఉండడం జరుగుతుంది అన్నట్టు. ఇది మనకు టైప్స్ ఆఫ్ జాయింట్స్.